అందరికి నమస్కారం. నాసిరకం రోడ్లు, నానా ఇబ్బందులు. రేపు అనగా 17/4/2025 మాచర్లో జరగబోయే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి తిరునాళ్ళ పల్నాడు జిల్లాలోనే రెండో అతిపెద్ద పండుగ. మొదటిది మనకి కోటప్పకొండ, అది రాష్ట్ర పండుగ. ఇది తెలుసుకునే ఈ పండుగ గురించి తెలుసుకునే ముందు మనం ముందుగా పల్నాడు చరిత్ర అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎన్నో వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన మన పల్నాడు యుద్ధం మనందరికీ తెలిసిందే. ఈ పల్నాడు యుద్ధంను మహాభారత యుద్ధంతో పోలుస్తారు. 1182 మాచర్ల, గురిజాల, కారంపూడి కేంద్రంగా మన పల్నాడు యుద్ధం జరిగింది. గురిజాల కేంద్రంగా పాలించే నలగామరాజు, మాచర్ల కేంద్రంగా పాలించే పెదమల్లిరాజు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఈ రాజుల కింద మనకు ఆరవిటి నాగమ్మ అండ్ పల్నాడు బ్రహ్మనాయుడు ఇద్దరు కూడా ప్రధానమంత్రులుగా పనిచేశారు. అయితే నలగామరాజు కింద ప్రధానంగా పనిచేస్తున్న ఆరవిటి నాగమ్మ మాచర్ల రాజ్యాన్ని ఎలాగైనా ఆక్రమించాలని పన్నాగం పన్నుతుంది. దీనికి వ్యతిరేకంగా పల్నాటి బ్రహ్మనాయుడు మనకి వ్యతిరేకంగా పోరాడతాడనమాట. అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది, పల్నాటి యుద్ధం ప్రారంభమవుతుంది. యుద్ధంలో భాగంగా కోడి పందాలు జరుగుతాయన్నమాట. ఈ కోడి పందాల్లో పల్నాటి బ్రహ్మనాయుడు ఈ కోడి పందాలు ఓడిపోతాడు. అప్పుడు మాచర్ల రాజ్యం అనేది బ్రహ్మనాయుడు నుంచి చేజారిపోతుంది. నాగమ్మ మనకి శైవ భక్తురాలు, పల్నాడు బ్రహ్మనాయుడు వచ్చేసి విష్ణు భక్తుడు. అయితే ఎలాంటి కుల మత భేదాలు లేని రాజ్యాన్ని స్థాపించాలని పల్నాడు బ్రహ్మనాయుడు అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని దేవాలయ ప్రవేశం కల్పించాలని చాప కింద కూడు అనే ఒక భావాన్ని తీసుకొస్తాడనమాట. చాప కింద కూడు అంటే అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించి చాప మీద కూర్చోబెట్టి భోజన వసతి కల్పించడం అనమాట. దానిలో భాగంగానే మనకి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయం నిర్మాణం అనేది జరిగింది. అలాంటి ఒక చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయానికి నిధులు లేవంట. కారణం, ఉదాహరణకి ప్రతి ఏటా చెన్నకేశవుడి రథోత్సవం అనేది జరుగుతుంది. చుట్టుపక్కల ఎన్నో ఊర్ల నుంచి భక్తులు రథాన్ని లాగడానికి వస్తారు. కానీ ఒక్కసారి రథోత్సవం మొదలైతే కాళ్ళు నేల మీద ఉండవు, గాల్లో ఉంటాయి. రథం లాగడానికి వచ్చిన భక్తులు రథం లాగేందుకు రోడ్లు కూడా సరిగ్గా లేవు మన మాచర్లలో. నాసి రకం రోడ్లతో రేపు రథం లాగే భక్తులకు ఇబ్బందులు తప్పవు, అయినా తగ్గేదే లేదంటారు మన భక్తులు. ఎందుకంటే పల్నాడు అంటేనే పౌరుషానికి ప్రతీక. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ.